స్తోత్రమయ్యా దేవ ప్రభువా. అయ్యా ఇదిగో ఉదయకాల ఆరాధన బట్టి నీకు స్తోత్రాలయ్యా ప్రభువా. మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో చేసిన వందనాలయ్యా ప్రభువా. ఇదిగో మేము ఆరాధించకమని ప్రభావ మధ్యలో అడుగు పెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి దేవ ప్రభువా. పరిశుద్ధాత్ముడా ఇదిగో మధ్యలో సంచరించండి ప్రభువా. అయ్యా మా మధ్యలో సంచరించండి ఏసయ్యా ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా దేవ ప్రభువా. ఏసయ్యా ఇదిగో నీ ఆత్మ నడిపింపు దయచేయండి అయ్యా తండ్రి ప్రభువా. తండ్రి దేవ ప్రభువా మమ్మల్ని అందరినీ ఈరోజు ముట్టండి ప్రభువా. మా ఆరాధన ప్రభువా తండ్రి ఇదిగో నీ హృదయానికి తాకులాగున ప్రభువా దీవించండి ఏసయ్యా ప్రభువా. స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్క డిస్టర్బెన్సెస్ తొలగించండి అయ్యా ప్రభువా తండ్రి. ఇదిగో ప్రభువా మా ప్రాణ ఆత్మ శరీరాన్ని శుద్ధి చేయండి అయ్యా ప్రభువా. మేము అందరం కూడా ఆరాధించకమని ప్రభా మమ్మల్ని ప్రభా నీ ప్రభా తండ్రి రక్తం ద్వారా శుద్ధి చేయండి అయ్యా తండ్రి దేవ ప్రభువా. మా అందరి ఆత్మను ప్రభా తండ్రి ఏకంగా చేసి ఆరాధించక సాయం దయచేయండి అయ్యా ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ యెహోవా. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అందరం కూడా చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. చుట్టతెన్నే తారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుట్టుతెన్నే తారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆరాధించెదా యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. జుంటి తెల్లి ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తెల్లి ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. Thank you, Lord. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెని. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెని. జుంటుతెన్నే దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటుతెన్నే దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. Thank you, Lord. Thank you, Lord. యేసయ్య నామమే బలమైన దుర్గం.
యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను ఉంచి, నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసెనే. జుంటితేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్యనే ఆరాధించెదా, జీవితకాలమంతా ఆనందించెదా. యేసయ్యనే ఆరాధించెదా, జుంటితేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ ఉత్సాహ గానాములతో అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. Thank you Lord, thank you Jesus.
మరణ ఛాయల్లో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచినయ్యా, నిన్నే గణపరచునయ్యా. నన్ను బలపరచినయ్యా, నిన్నే గణపరచునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరం కూడా చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. అవునేసే ప్రభువా, నువ్వు సుగుణాల సంపన్నుడవయ్యా ప్రభువా. స్తుతి గానాలకు ప్రభుత్వ వారసుడవయ్యా ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా. యేసయ్యా నిన్ను వెన్నంటగానే, ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్యా నిన్ను వెన్నంటగానే, ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవల్ల
మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయుదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమయుదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము 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 జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును 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 నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణ
రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము 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 జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము నీకు స్తోత్రమయ్యా వి గ్లోరిఫై యువర్ హోలీ నేమ్ ఓ లార్డ్ డాడీ జీసస్ నీ వందనాలయ్యా ప్రభువా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల
మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్యా నీ కృప తల్లంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్యా నీ కృప తల్లంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. అందరూ కూడా మన స్వరాలు అందరూ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా ప్రభువా స్తోత్రాలే దేవ ప్రభువా. అవును యేసయ్యా ప్రభువా. అయ్యా నీ కృప తలంచగానే ప్రభువా మా శ్రమలు ప్రభువా తండ్రి శ్రమలుగా అనిపించవయ్యా ప్రభువా. నీ సన్నిధి మా తోడు ఉండగానైనా ప్రభువా ప్రతిది కూడా నైనా ప్రభువా తండ్రి నువ్వు జయంతి శక్తినిచ్చే దేవుడవయ్యా ప్రభువా. మా శ్రమలైనను ప్రభువా తండ్రి మాకు వస్తున్న ఆటంకాలైనా ప్రభువా ప్రతి ఒక్క దాని నుంచి విడిపించే సామర్థ్యం గల దేవుడవు నీవయ్యా ప్రభువా తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో ప్రభువా తండ్రి నుండి ఆరాధించగా ప్రభువా నువ్వు సంఖ్యలు తెంపివేసే దేవుడవయ్యా ప్రభువా బంధకాలు తెంపివేసే దేవుడవయ్యా నైనా ప్రభువా. అయ్యా నువ్వు సెలవిస్తే చాలయ్యా నైనా ప్రభువా స్థితిగతులు మారుతాయ్యా నైనా ప్రభువా మార మధురంగా మారుతున్నాయ్యా ప్రభువా తండ్రి. అయ్యా నైనా ప్రభువా ఇదిగో ఈ సమయంలో ప్రభువా మేము అందరం కలిసి ప్రభువా నిన్ను ఆరాధించి ప్రభువా తండ్రి నీకు మొరపెట్టగా నైనా ప్రభువా తండ్రి నువ్వు మా అందరి ప్రార్థనలకు జవాబిస్తూ నమ్ముచున్నామయ్యా ప్రభువా. అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి ముట్టండి అయ్యా ప్రభువా. అయ్యా ఏ బిడ్డలైతే ఏ సమస్యలతో ఉన్నారో ప్రభా ఎందరైతే ఏ ఆశతో సన్నిధికి వచ్చినారు ప్రభా ప్రతి ఒక్క ఆశ గల ప్రాణం తృప్తిపరిచే దేవుడు నీవయ్యానైనా ప్రభువా. ప్రతి ఒక్కరు జల్ది తాకండి తట్టండి అయ్యానైనా ప్రభువా. ప్రతి ఒక్కరు వచ్చిన వారనే ప్రభా తండ్రి ఇదిగో వాళ్ళ దుఃఖం సంతోషంగా మారును గాకనైనా ప్రభువా వాళ్ళ కన్నీరు నాట్యంగా మారును గాకనైనా ప్రభువా. ఇదిగో ప్రభా మూయబడ్డ ద్వారాలు త్వరపడును గాకనైనా ప్రభా తండ్రి ప్రతి ఒక్క చీకటి తొలగిపోను గాకనైనా ప్రభా తండ్రి. అయ్యా నైనా ప్రభా అపవాది ఏదైతే మనం దొంగిలించినాడు ప్రభా ఏడంతలుగా మా జీవితాల్లో ప్రభా వచ్చుదును గాకనైనా ప్రభా మా జీవితంలో వచ్చుదును గాకనైనా మా జీవితంలో వచ్చుదును గాకనైనా ప్రభా అపవాది క్రియలు నీస్తున్నాము లయమవును గాకనైనా ప్రభువా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా ప్రభా నీ వందనాలయ్యా దేవ ప్రభా. ఈ ఆరాధనలో ప్రభా తోడుగుండి ప్రభా నడిపించిన స్తోత్రాలయ్యా ప్రభా. ఇదిగో ప్రభా ఆంటీ అకు ప్రభా నీ వాక్యం ప్రకటిస్తుండగా నీ బలమైన వాక్యం రిలీజ్ చేసి ప్రతి ఒక్క హృదయాలతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. Praise God. It's such a joy to see all of you after 2 weeks. It's such a hallelujah. Hako shahan saha koshihan tia kan shahan saha koshihan tia rohali kokaraha kakoraha saho. Hallelujah. My beloved children, all of you have been in heaven just now. నా ప్రియమైన బిడ్డలారా మీరందరూ ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. And the Holy of Holies has been opened up Papa Shahasa for you all. Hallelujah. The Holy of Holies has been opened up for you all. అతి పరిశుద్ధమైన దేవుడు మన మధ్యలో ఉన్నారు. మరి దేవుడు మన మధ్యలో ఉండి మనలో సంచరించున్నాడు. And I'm walking in your midst.
నేను మీ మధ్యలో తిరుగుతున్నానని ప్రభు మనకు ప్రవచించాడు. Rejoicing to see each one of you. ప్రతి వారి కూడా ఎంతో మిక్కిలిగా సంతోషించండి. Days are coming when you won't have enough seats. దినములు రానున్నవి, ఇటువంటి సమయంలో మనకు దొరకదు. Days are coming when your church will overflow. చర్చ్కి ఇప్పుడు ముందు సాగు సమయం వచ్చినది. It will overflow with children of God. కాబట్టి అటువంటి సమయంలో పూర్తిగా ఈ చర్చిలో అంతా కూడా దేవుని బిడ్డలతో నింపబడి ఉంటారు. Because you see, I have tested my daughter and not found her wanting. నేను నా కుమార్తెను పరీక్షించి చూసినాను, ఆమెలో ఏ విధమైన బలహీనత లేదని నేను గమనించాను. Not once did she raise her voice against me. కాబట్టి నాకు కావలసిన విధంగా ఆమె తయారవుతున్నది. Or doubt me. కాబట్టి ఎవరు కూడా దేవుని గురించి ఎటువంటి సందేహం ఉండకూడదు. And because of that, your church is going to explode with people. త్వరలో పూర్తి ఈ సంఘం అంతా కూడా పూర్తి దేవుని బిడ్డలతో నింపనున్నారు. So don't think we are few in number. కాబట్టి మనమందరూ కూడా దేవునితో ధ్యానించడం. Great power emanates from each one of you. ప్రతి వారి నుండి కూడా నా శక్తి వారు పొందనున్నారు. దాని ద్వారా వారు నా కొరకు ఇక్కడ పని చేయనున్నారు. Power of the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము శక్తి మనలో ఉన్నది. I'm laying my hand upon each of your heads. ప్రతి వారి పైన కూడా నేను వారి తలపైన చేతులు పెట్టి ఆశీర్వదించున్నాను. I'm laying my hand of blessing upon each one of your heads and blessing you, blessing you, blessing you. ప్రతి వారి తలపైన కూడా నా చేతులను పెట్టి నేను వారిని అందరినీ కూడా ఆశీర్వదించున్నాను. Though you walk through the valley of the shadow of death, you shall fear no evil, for your God is with you. అంధకార లోయలో కూడా మనం నడుస్తున్నా కూడా ప్రభు యేసుతో మనతో ఉన్నాడు అని మనం గుర్తించవలను. The wicked one was demanding a pound of flesh from my daughter. మరి ఆ సాతానుడు నా కుమార్తె యొక్క ఒక శరీరంలో ఒక భారం తీసుకోవాలని అనుకున్నాడు. But by going through this procedure, he has withdrawn his hand from her. కాబట్టి నేను ఆ సంతానను ఆమె నుంచి వేరు చేశాను. I want you to know that your church is going to be rising and shining and be one of the most important churches in the kingdom of God. త్వరలో ఈ సంఘము ఎంతో ప్రకాశవంతమైన సంఘంగా ఉండి ప్రతి వారికి వెలుగునిచ్చే సంఘంగా ఇక్కడ ఉన్నది, అది గుర్తింపబడి ఉన్నది. Not because of numbers, but because each heart here belongs to me and is a purified heart. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు ప్రతి వారు కూడా నా బిడ్డలు అని దేవుడు మనకు తెలుపుచున్నాడు. I am a God who searches the hearts and the minds of people. I do not look at the numbers. మరి నేను మీ హృదయంలో చూస్తాను, కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు అది దానికి నేను చూడను. And whatever little you may do for this church has very big rewards. మరి ఈ సంఘములో మీరు ఏమి చిన్న కార్యం చేసినా కూడా దాని కొరకే నేను మిమ్మల్ని ఎంతో ఆశీర్వదించనున్నాను. Rewards on earth and of course a big reward in heaven. కాబట్టి ప్రతి వారు కూడా శ్రద్ధతో ఆ పరిచయం చేయండి. So focus heavenwards all the time. కాబట్టి మనమందరం కూడా పరలోకంలో మనం దృష్టిని పెట్టవలను. And heaven will settle the things on earth for you. త్వరలో పూర్తి దేవుని రాజ్యము, దేవుని లోకము ఇక్కడ రానున్నది. Be it relationship problem, or be it a financial problem, or be it a job problem, every problem heaven will settle for you. జీవితంలో ఉన్న ప్రతి బాధ, ఏ విధమైన బాధలు ఉన్నారో, ఆర్థిక బాధలు కానీ శారీరక బాధలు ఉన్నాయి, వాటిని అన్నిటిని కూడా నేను దూరం చేయనున్నాను. My grace and mercy be upon you. నా కృప, నా మహిమ మీ పైన ఉన్నది. In Jesus. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము. Amen. ఆమేన్. Amen. Amen. Praise God.
Glory to God. Little Zara, you are a little girl today, but you are going to be a great woman of God. సారా, నువ్వు ఇప్పుడు చిన్నపిల్లగా ఉన్నావు, కానీ త్వరలో ఎదిగి నా 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 కొరకు పని చేయనున్నావు. And little Nysa, you too are going to be a great woman of God. అదే విధంగా చిన్నపిల్లవైన నైసా, నువ్వు కూడా దేవుని రాజ్యంలో పెద్దగా త్వరలో పెరగనున్నావు. I selected you for myself, for my glory. ఎందుకంటే నిన్ను నా పరిచర్య కొరకే నేను ఎన్నుకున్నాను. And Shalini, every aspiration of your heart is going to be fulfilled. శాలిని, నీ హృదయంలో పూర్తి వాంఛలన్నీ నేను తీర్చున్నాను. You opened your heart to the Lord, and He will certainly live in you and work for you. కాబట్టి నువ్వు దేవుని నీ హృదయ ద్వారంలో తెలిసి దేవుని నీ హృదయంలో తీసుకున్నాము. Hallelujah. My grace and mercy be upon you. Hallelujah. Praise God. Such a joy to be back over here and see your lovely faces. Praise God. ఈ ఉదయకాలం ముందు ఇక్కడ నిలబడి అందరు కూడా ఎంతో ఆనందంగా మేము మీ ముఖములను చూసి మేము ఎంతో ఆనందిస్తున్నాము. I thank Nitish, Anila, Shirley, who held the fort and took Anila managed and gave the message, and Shirley gave such a beautiful message last week, and we are so thankful to both of them, and to Nitish and Victor, who led the worship and were there. They are faithful since they were students in college, and they are from our YMCA ministry and still going strong. Only James has work on Sunday with the guitar, James, so he can't come. Once that shift is settled, once more he will come. These three are the pillars who have been with us since the beginning from Amsri complex days. ముఖ్యంగా నేను లేనప్పుడు మరి సిస్టర్ అనిలా గారు, షెర్లీ గారు, వీరు చేసిన పరిచర్లకు మేము వారికి వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు వారికి మిక్కిలిగా మరి ఆస్వాదించునుగాక. అది కాకుండా నితీష్, విక్టర్ వీరిద్దరు కూడా చాన్నాళ్ళుగా వాళ్ళు కాలేజీలో స్టూడెంట్గా ఉన్న సమయం నుంచి మాతో దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు. స్వయంసే నుంచి స్టార్ట్ అయింది. వారు చాలా భక్తిగా ఇక్కడికి వస్తూ ఉంటారు. కమిట్మెంట్ ఉన్నది. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వస్తున్నారు. తర్వాత జేమ్స్ కూడా ఉన్నాడు, కానీ జేమ్స్ వాళ్ళ ట్విస్ట్ ఆయన షిఫ్ట్లో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఆయన కూడా అవుతాడు. వీరందరూ కూడా మరి ఈ చర్చికి స్తంభాలు. వారి ద్వారానే ఈ చర్చి నిలబడుతున్నది. And we are so happy to see Nilofer and Naureen and Nausheen and Naisia. We are so happy to see you. Praise God that you have come today. మరి ఇక్కడ నీలఫర్ గారు వారి కుమార్తెలు ముగ్గురు ఇక్కడ వచ్చినారు. పేరు పేరున వారందరికీ కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాము ఇక్కడ వచ్చినందుకు. Yes, we so welcome you, and we welcome each one of you. Jesus left the 99 sheep and went after one. Even I'm like that. One is important to me, and of course all are important. నేను ఎటువంటి దాన్ని అంటే మరి ఏ విధంగా యేసు ప్రభు 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె వెనకబడి ఆ గొర్రెను వెతికి తీసుకొచ్చినాడు. అదేవిధంగా నేను కూడా సంఘంలో నేను అదే విధంగా పనిచేయనున్నాను. ఒక్కరు కూడా సంఘములో మరి విడవకుండా మరి ఏ విధంగా బాధపడకుండా ఉండాలి. A small testimony I will give you. About 13 years ago, I was from the age of 50 to the age of 61, I was on calcium pills, and my bones got weaker and weaker and weaker with all holes in them, so that one day when I was just walking normally, my thigh bone broke into 2 pieces and I had a huge surgery. నేను ఒక చిన్న సాక్ష్యం మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను 50 సంవత్సరాలు ఉన్నప్పుడు నా ఎముకలు చాలా మరి దొల్లపడి ఉన్నవి, అవి గట్టిగా ఉండేవి కాదు. కాబట్టి కాల్షియం ట్రీట్మెంట్ అది కూడా చేసేవారు. అటువంటి సమయంలో ఒక దినంలో నేను 62 సంవత్సరంలో ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు నడుస్తూ ఉంటే అకస్మాత్తుగా నా టై బోన్ విరిగిపోయింది 2 ముక్కలు. I had osteoporosis very, very badly, and it wouldn't get healed. దాని తర్వాత నేను
చికిత్స తీసుకున్న తర్వాత బాగైనాను. But once my leg broke, I decided I'll read the Bible 3 times every year. దాని తర్వాత నేను నిశ్చయించుకున్నాను నా హృదయంలో దేవుని వాక్యమును పూర్తి బైబిల్ను 3 సార్లు సంవత్సరంలో చదవాలి అని దృఢ సంకల్పం And of course the తీసుకున్నాను. doctor prescribed calcium also, which I already took, yet my bones became all soggy. It will just break like that. నేను ఎంతో కాల్షియం టాబ్లెట్స్ అవి తీసుకున్నాను, కానీ నా ఎముకలు అవే దృఢంగా లేకుండా ఉండెను. So for 10 years I read the Bible thrice, and I still try to do it even now. And my son said, get your bones examined before you fall and break another bone. దాని తర్వాత మా కుమారులంతా అన్నారు, అమ్మ నీ బోన్స్ చాలా వీక్గా ఉన్నాయి కాబట్టి నువ్వు టెస్ట్ చేయించుకో, నీ బోన్ టెస్ట్ చేయించుకొని నా వెంటబడినాడు. And he got the bone density test done from the best hospital in Hyderabad. దాని తర్వాత నా బోన్ టెస్ట్ కూడా చేసినారు. And when the doctor saw the report, she said, this is something wrong. Go and for free from the hospital side, get this again done. అది చూసిన అక్కడ డాక్టర్ గారు ఏమన్నారంటే, ఈ బోన్ టెస్ట్ సరిగ్గా చేయలేదు, ఎముకల టెస్ట్ మళ్ళీ చేయించండి అన్నారు. And we got the test done for free, and the doctor looked at the secretary. I can't believe what I'm seeing. తర్వాత మళ్ళా బోన్ టెస్ట్ చేసిన తర్వాత ఆ చూసిన డాక్టర్ ఏమన్నాడంటే, ఇది నాకు ఏమి ఆశ్చర్యకరంగా ఉన్నది, ఇంటువంటి మార్పు ఏ విధంగా వచ్చింది అని నన్ను ప్రశ్నించాడు. These are the bones of a 25-year-old woman, totally normal, totally strong. ఎందుకంటే ఆ డాక్టర్ ఆశ్చర్యపోయింది, ఎందుకంటే నీ ఎముకలు 25 సంవత్సరాలలో ఉన్న యువతి వంటి ఎముకలుగా అంత గట్టిగా ఉన్నాయి, అది ఏ విధంగా నీ దగ్గరికి వచ్చిందన్నాడు. And then, I forgot about it. Once or twice I must have told God, I'm reading your word. Your word says in Psalm 107 verse 20, He sent His word and healed that disease. మరి కీర్తన 107వ కీర్తనలో రాసి ఉన్నది, ఆ విషయాన్ని నేను చదివినాను. దేవుడు ఏమంటున్నాడంటే, నేను నా వాక్యమును పంపి నీకు స్వస్థత కల్పించినానని. And so I decided it's only the word of the Lord that has healed me, because it is alive, it is active, it's like a double-edged sword, it's very powerful. So the word of God healed all my bones. I didn't even tell Jesus many. Once I must said, heal my bones, I don't want to fall and break them. But the word of God healed it. దీని ద్వారా మనకు తెలిసే విషయం ఏమంటే, నాకు నా జీవితంలో ఈ విధంగా జరిగినది ఏమిటంటే, నేను వాక్యమును చదివిన ద్వారా నా ఎముకలన్నీ కూడా గట్టిపడినవి. And you all know I went to orthopedic tests last week, and the doctor had to drill into my bones, and he told my son, I can't drill into her bones, they are so strong, old women don't have bones like this. మరి ఆ ఎడమ చేతిలో ఈ కొంతకాలం ముందు, ఒక వారం ముందు అక్కడ టెస్ట్ చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ సర్జన్ గారు మరి అక్కడ డ్రిల్ చేసి అక్కడి నుంచి తీసి దాన్ని టెస్ట్ పంపించిన అవసరం ఉన్నది. ఆ డ్రిల్ చేసేటప్పుడు ఆ విధంగా డ్రిల్ చేసేటప్పుడు అన్నాడు, మీ బొమ్మ ఎంత గట్టిగా ఉన్నదంటే నాకు చాలా కష్టం అండి ఇక్కడ డ్రిల్ చేస్తాను. He had to use all his strength. He drilled and took out the bone marrow, and you all know the result, nothing wrong with me. ఎందుకంటే ఇటువంటి నువ్వు ముసలి దానివి, నీకు ఇంత గట్టిగా ఎక్కడ ఎముకలు వచ్చి అన్నాడు. So I'm telling you, this is whatever problems you have, let the word of God heal you. Why? Because the word is Jesus, and He heals, and He does miracles even today. May He be glorified. నేను చెప్పేదానికి గుణపాఠం ఏమిటంటే, దేవుని వాక్యము మనకు స్వస్థత కలిగింది. వాక్యం అంటే ఎవరు? అంటే దేవుడు, యేసు ప్రభు. కాబట్టి మనకు పూర్తిగా స్వస్థత వాక్యము ద్వారా జరుగుతుంది అనేటువంటి విశ్వాసం మనలో ఉన్నది. So I request Uncle to give the message today. Let us sit back and enjoy it. Can you hear me please at the back?
వినపడుతుందా అందరికీ? Let us look to the Lord in prayer before we get into the Word of God. దేవుని వాక్యంను చదవక ముందు మనము ప్రార్థన చేస్తాము. కృపగల తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ ఉదయకాలమందు మమ్మల్ని అందరికీ ఇక్కడ చేర్చినందుకు మీకు వందనాలు చెల్లించున్నాం ప్రభువా. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఇచ్చిన ఆ సాక్ష్యము ద్వారా మేమంతా బలపరిచినాం ప్రభువా. ఇక్కడ మేమున్న ప్రతి వారు కూడా ఇక్కడ వారు ఏదో యాక్సిడెంటల్గా రాలేదు ప్రభువా. మీరే మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చినారు. ఎందుకంటే మీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది ప్రభువా. మేము మీ వాక్యమును వినుచుండగా మీరు మా శరీరంను మరి ఆత్మలను మా ప్రతి దాని మీరే బలపరచండి ప్రభువా. ఇది చిన్న ప్రార్థన యేసు ప్రభు నామమున అడుగుతున్నాము. ఆమెన్. ఈ ఉదయకాలం మందు నేను మెసేజ్ ఇచ్చేది దేవుని వాక్యాన్ని 60% తెలుగులో, 40% మాత్రమే ఇంగ్లీష్లో. దానికి కారణం ఎందుకంటే ఇక్కడ 99% అందరికీ తెలుసు తెలుగు. అంటే నా తెలుగు తేలికపోవచ్చు. ఒక్కరే ఉన్నారు తెలుగు రాని వారు, సిస్టర్ ఆశా గారు. ఆమె కొరకు నేను ఎక్సెప్షన్ చేయలేను. కాబట్టి మనమందరూ కూర్చొని హాయిగా తెలుగులో మాట్లాడదాం. మరి నేను సామాన్యంగా తెలుగులో మాట్లాడంటే కొంచెము హెజిటేషన్ ఉంటుంది. అది ఎందుకంటే మా రాయలసీమ తెలుగు మరి ఇక్కడి తెలుగు, బైబిల్ తెలుగులో చాలా భేదాలు ఉంటాయి. కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ హెజిటెంట్ టు టాక్ ఇన్ తెలుగు. నేను పక్కా తెలుగువాడిని. కాలేజీలో కూడా డిగ్రీ లెవెల్ వరకు తెలుగు చదివిన. కొంతమంది నన్ను ఇప్పుడు చూసి, అంటే నీకు తెలుగు కూడా వస్తుందా? అరే తెలుగు కూడా చదువుతాను ఇది సామాన్యంగా అంటూ ఉంటాను నన్ను చూసి. అయ్యా నేను తెలుగునే, తెలుగు మాట్లాడిన. ఎందుకంటే అది మీ కొరకు, నా తెలుగు విని మీరు బాధపడకూడదు కాబట్టి నేను తెలుగులో మాట్లాడు. సో వీఆర్ ఆల్ ఫ్రీ to talk in Telugu, so we do not have to worry about it, and I try my best to talk in Telugu and make the subject understand. So today we will be talking about fair weather Christians. Fair weather Christians, ani that is what in English it says, fair weather Christian. Means when the weather is fine, you are a Christian. When the weather is not fine, you are not a Christian. అంటే కాలము పరిమితముగా మనము క్రైస్తవులుగా మారుతూ ఉంటాము, క్రైస్తవులుగా అవుతూ ఉంటాం. అది దీని విషయం నేను ఎందుకంటే మనమందరూ వీఆర్ ఆల్ ఇన్ ది వరల్డ్. మనమందరూ కూడా ప్రపంచంలో ఉన్నాము. మీరు బైబిల్ వాక్యంలో చూసినా కూడా ఇదే చెప్తున్నది, యు ఆర్ ఇన్ ది వరల్డ్ బట్ యు ఆర్ నాట్ సిటిజన్ ఆఫ్ ది వరల్డ్. మీరు ప్రపంచంలో ఉన్నారు కానీ మీరు ఈ ప్రపంచ పౌరులు కాదు అని వాక్యం తెలుస్తున్నది. కానీ మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రపంచం భావము మన పైన పడుతుంది. ప్రపంచం ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో అది కూడా మనకు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలి, దేవుని వాక్యం ప్రకారం నడవాలంటే క్రైస్తవ జీవితము చాలా కష్టాలే. See, we are part of this world. The world has effects on our lives. We cannot shield ourselves from the world. How do we live a world free from the influences of this world? This is what it means. That I personally feel that coming to church on Sundays as a ritualistic way and going back the whole week, you are happy and do things as per the world is not the way of a Christian. మనం సండేకి వచ్చి ఆదివారం వచ్చి దేవుని వద్ద సన్నిధానంలో ఉండి ప్రార్థన చేసుకుని పోతే అయిపోయిందండి.
దాని తర్వాత దేవుని మర్చిపోండి, మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తూ ఉండేది అని నేను అందరూ అట్లా చేస్తున్నారని చెప్పడంలా. బట్ పీపుల్ ఆర్ డూయింగ్, జనరల్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో నౌ డేస్ యూ ఫైండ్ ఎ వర్డ్ విచ్ ఇస్ కాల్డ్ ఛాలెంజ్. ఛాలెంజ్ అంటే సవాల్. ఈ వర్డ్ చాలా కామన్గా విల్ కీప్ హియరింగ్ దిస్ వర్డ్. ఛాలెంజ్ అంటే సవాల్. What I understand challenge is that it's a negative sense. It actually gives a negative sense. It does not give a positive sense. Challenge means saval. But nowadays challenge has got a positive connotation. అంటే ఇప్పుడు ఛాలెంజ్ అనేది చాలా కామన్గా అయిపోయింది. ఏమే నువ్వు చాలా బిజీగా ఉన్నావు, చాలా బిజీ అండి, ఐఎమ్ వెరీ వెరీ బిజీ. ఎందుకంటే ఆఫీసులో అది చేయాలి, ఇది చేయాలి, అది రాత్రి 11 గంటల వరకు పనిచేస్తూ ఉంటాయి, 12 గంటల వరకు పనిచేస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ది కన్స్టెంట్స్. ఈ విధంగా మన జీవితంలో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు కార్పొరేట్లో చూడండి, ఎక్కడన్నా చూడండి, వేర్ ఎవర్ యూ మే సీ, దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ టార్గెట్. The corporates cannot work without a target. This is the target for your year, you have to achieve, do or die. ఇటువంటి సందర్భాలలో క్రైస్తవులు కూడా ఆ టార్గెట్స్ వెనుక పోతూ ఉంటారు. బట్ జస్ట్ నౌ సిస్టర్ టోల్డ్ us that how the word of God can heal us. She's given a beautiful testimony, and it's a proven fact. There's nothing to question. There's nothing called yes or no in this. The doctor reports are there, everything is there. కాబట్టి మనం ఇప్పుడు చూసినాము సిస్టర్ గారు ఇచ్చిన విట్నెస్లో ఆమె ఏ విధంగా దేవుని వాక్యము ద్వారా బలపడి మరి శారీరకమా బలం పొందినారు అనే విషయం ఆమె మనకు చెప్పినది. కాబట్టి మనం కూడా దేవుని వాక్యంను చదవాలి. So, for fair-weather Christians, I've chosen 2 verses because which I feel we must listen and say, what does this word tell me? Because the word of God, the Bible, is a unique book. అది నేను ముందు కూడా చెప్పి ఉన్నాను. బైబిల్ గ్రంథం అనేది అదొక యూనిక్. అంటే అటువంటి పుస్తకాలు ఎక్కడ దొరకవు మనం. అది కవులు రాసినది కాదు, కథలు రాసిన వాళ్ళు కాదు, ఎవరో రాసింది కాదు, పాలిటీషియన్స్ రాసింది కాదు. దేవుడు రాసిన వాక్యం, ఆ దేవుడు ఇచ్చిన వాక్యం. దేవుని ద్వారా ఎన్నికైన వారికి దేవుడు మాట్లాడినాడు. 2000 సంవత్సరాలకు ముందు జరగబోయేవి కూడా దాంట్లో చెప్పున్నాడు. అదంతా ఆ పూర్తి వాక్యాలంతా ఎప్పుడు దేవుని వాక్యము దేవుని ద్వారా ప్రేరేపింపబడిన వారు రాశారు. ఇంకొక విషయము మనం గమనించాల్సి ఏముందంటే, నితీష్ కైండ్లీ హెల్ప్ మీ విత్ దిస్. ఆర్ యూ ఏబుల్ టు హియర్? బికాజ్ ఐ కాంట్ గెట్ స్టక్ టు దిస్. ఓకే, can I use both or is going to go? Can you listen now? Say, or it is ricocheting from this side. నేను ఇది మొదటిది ఇదంతా తెలిసిన వాక్యాలే, అందరికీ తెలిసిన వాక్యాలే. దీన్ని నేను చదువుతాను, ఇంగ్లీష్లో చదివి మళ్ళీ నేను తెలుగులో కూడా దాన్ని చదువుతాను. మత్తయి సువార్త మాథ్యూ 5:11-12. ఈ సందర్భం ఏమంటే సర్మన్ ఆన్ ది మౌంట్, మరి దేవుడు కొండపైన ఇచ్చిన మరి ఆ సందేశంలో ఇది ఒక మాట నేను చెప్తున్నాను. బ్లెస్డ్ ఆర్ యూ వెన్ పీపుల్ ఇన్సల్ట్ యూ, పర్సిక్యూట్ యూ అండ్ ఫాల్స్లీ సే ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ అగేన్స్ట్ యూ బికాస్ ఆఫ్ మీ. దిస్ ద ఫస్ట్ వర్స్. ఇదే తెలుగులో మత్తయి సువార్త
Anybody who has taken up, please read Matthew 5వ అధ్యాయము 11-12 వచనాలు. రెండవ వాక్యం యాకోబు గ్రంథము జేమ్స్ చాప్టర్ 1 verse 2. Consider it pure joy, my brothers and sisters, when even you face trials of many kinds, because you know that the testing of your faith produces perseverance. Kindly read that. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. All the inconvenience caused. So these two words, what God is speaking through these words, does not seem to click. ఈ చదివిన వాక్యాలు మనకు ఈ జీవితంలో మనం ఇంత కష్టాలు బాధలు పడుతుంటే ఇక్కడ రాసింది ఏందో చెప్తున్నాడు. దే ఆర్ టెలింగ్ సంథింగ్ ఎల్స్ ఆల్ టుగెదర్. జస్ట్ బీ పేషెంట్, డోంట్ వరీ. వెన్ యూ ఫేస్ దట్, బీ హ్యాపీ. హౌ డస్ దట్ హ్యాపన్? ఇస్ దిస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? సో వెన్ problems come, when we face problems, what do we do? First reaction is blame whom? There's always one person who always blame, apart from your bosses and all. సాతాను చేసినాడండి. సాతాను వల్ల జరిగిన విషయం ఇది అని మొట్టమొదటిగా మనం, అదే బాస్ సరే అదే వేరే విషయం, పనిచేస్తున్నప్పుడు ఏం జరిగింది. కానీ సాతాను ప్రేరణ వలన అతను ఆ విధంగా నాతో ప్రవర్తించి ఈ జీవితంలో మాకు బాధలు వచ్చినాయని మనం సామాన్యంగా అనుకుంటాం. కానీ ఈ విధంగా జీవితంలో కష్టాలు పాలయ్యేది, శ్రమల అయ్యేదానికి కారణం ఏమిటి? వాట్ ఈజ్ ది కాజ్ for us getting to situations like this, challenges, as you call challenge in your life? How does this, who is the cause for this? Can anyone tell me who is the cause for this? Apart from Satan, anything else? Sorry? Correct. Very good. So first and foremost, unfortunately, is not Satan. మొదటిగా మనకు బాధలు కష్టాలు వచ్చినప్పుడు సాతాను కాదండి. అది నేను చెప్తాను ఎందుకు కాదు అని. కొంత సమయం తర్వాత నేను వివరించున్నాడు. సాతాను కాదు. ఇప్పుడు సిస్టర్ చెప్పినట్టుగా అది మనమే కారకులం. We are responsible for all this. You are responsible. I am responsible. If there is a problem which is there in my life, I am responsible. Most of the time it is. See, in the Bible you can see any number of examples. You చూసినట్టయితే, you start from Genesis itself. మనం ఆది కాండంలో చూసినప్పుడు అప్పుడే పొరపాటు ఎవరు చేసినారు, దేనివల్ల వారికి బాధలు వచ్చిన విషయం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనంలో మీరు చూసుకుంటే దేవుడు ఆజ్ఞాపించాడు, అయ్యా పూర్తిలో ఈ తోటంతా నీదే, ఈ తోటనంతా నువ్వు సంరక్షించి మరి దాని తర్వాత దీని నుండే తిను, కానీ ఆ చెట్టులో ఉండే పండు తినకూడదు అన్నాడు. ఓన్లీ వన్
laws to be obeyed. That point of time, God told them, "You shall not eat from the tree." But what happened? Ultimately, you find that Satan comes. Of course, Satan came and created all the problem, and then you got banished. So, who is at fault? Adam, Eve, and of course, Satan is the instigator. But you are the one, or we ourselves are responsible for what has happened. So, most of the things which happen in our lives, I am coming to the present day context. Those days, there were so many things which have happened because of their own folly, their own mistake, and there was no intervention by Satan as such. So that was okay, first thing. Now, in our life, what is it troubling us? What is this causing? You are responsible. First is covetousness, durasha. You want to have something. You are not happy with what God has given you. You all want to covet something. Durashalo manam padtam. Aya na దగ్గర 2-wheeler ఉన్నది. ఇప్పుడు 2-wheeler కాదు 4-wheeler నా దగ్గర ఉన్నాం. 4-wheeler ఉన్నవాడు ఏమంటాడే 4-wheeler చాలదండి నాకు ఇది మర్సిడీస్ అట్లా ఉన్నారంట. మర్సిడీస్ ఉన్నవాడు ఇది చాలదండి ఇంపాలా కారు ఉండాలి అది ఉండాలి లేకుంటే ఏరోప్లేన్. So this is endless covetousness of ours which is leading us to away from God. The moment you get into this, you are going away from God. You don't trust God. You don't say, God will give me at the right time, or God will provide the required things which are. But what we do in the bargain, that we get into this kind of a rat race. అంటే ఈ విధముగా మనము అది సంపాదించాలి ఇది సంపాదించి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ యూర్ రన్నింగ్ అగేన్స్ట్ టైమ్. దర్ ఓన్లీ 24 hours. దే ఆర్ నాట్ ఎనఫ్ బికాస్ యూ హ్యావ్ టు పే ది EMI. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. యూ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ EMI దెన్ అంటే మంత్లీ మనం కార్ తీసుకున్నా యూ హ్యావ్ టు పే ద ఇన్స్టాల్మెంట్స్. ఎన్నో EMIs ఉన్నాయి అదంతా పే చేయాలి. So, first cause is yourself. You are the one who is responsible for this, and Satan is not the one, straight away. Now you can question me, look, it's all Satan has put them in my mind. Why does Satan come into your mind? Why does he come? Because you have not saturated your mind with the word of God. సాతాను మనలో ఎందుకు ప్రవేశించినాడు, మనకు ఆ ప్రేరణ సాతాను ద్వారా జరిగింది అనే విషయం ఎందుకు జరిగింది? బికాస్ we are all not reading the word of God and getting saturated. Luke 4, you see how Jesus was also tempted. You all know how he has evaded the temptation. సాతాను ఏ విధంగా యేసు ప్రభును కూడా లూకాసు వార్త 4వ అధ్యాయంలో చూసినట్టయితే ఏ విధంగా ఆయన కూడా వంచినాడు. కానీ యేసు ప్రభు తన వాక్యం ద్వారా, కాబట్టి మనమందరూ కూడా వాక్యం చదవాలి, వాక్యం ద్వారా నింపబడాలి. సో ఇది ముఖ్యమైన విషయము. మనమే రెస్పాన్సిబుల్ అనేది, మనమే అన్నిటికీ రెస్పాన్సిబుల్ కాదు. దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఆల్సో responsible. The others are responsible. Now, take for example, something happens. Some evil person, or you can call him agent of Satan, whatever it is, does something, affects everyone. మీరు చూసినట్టయితే గ్రంథంలో లేఖనంలో కూడా రాసి ఉన్నది విషయాలు. మొదటి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాం. ఇజ్రాయెల్ రాజ్యాంగము 12 తెగలు ఉండేవి. వారందరూ కూడా కలిసిమెలిసి ఉండేవారు. ఎప్పటి వరకు? సాల్మాన్ రాజు. సాల్మాన్ రాజు తర్వాత జెరొబాము మరి రాజు అయిన తర్వాత
విభజన జరిగినది. ఎందుకు? సొలొమోను కుమారుడైన వాడు దేవుని వాక్యం ప్రకారం నడవక తన ఇష్ట ప్రకారం నడిచాడు. మీకు ఇజ్రాయెలు పెద్దలు వచ్చి మాకు చాలా బరువులు ఉన్నాయండి, మేము బాధపడుతున్నాము, మా కష్టాలను తగ్గించండి అంటే నేను చూస్తాను వింటాను అన్నాడు అని అక్కడున్న పెద్దలను అడిగినాడు. అడిగితే వాళ్ళతో చెప్పారంటే తగ్గించండి బాగుంటుందని. కానీ దాని తర్వాత అతని స్నేహితులు ఏం చెప్పారంటే ఇది అవసరం లేదు, డబుల్ చేయ వాళ్ళ పైన పనిచేసి. దానివల్ల విభజన అయి 2 దేశాలుగా మారింది. 2 దేశాలుగా మారిన తర్వాత సమారియా దేశం వచ్చింది, మరి యూదా దేశం జెరూసలేంలో వచ్చింది. ఈ విభజన ఏం జరిగింది? ఒక వ్యక్తి జరిగింది. దాని కారణంగా ఇంకేం జరిగినాయి చూసినట్లయితే నెబుకద్నెజర్ వచ్చి దేవుడు వీరిని మరి శిక్షించాలని నెబుకద్నెజర్ రాజ్యాన్ని బాబిలోనియన్ రాజు. నెబుకద్నెజర్ మరి రాజు కానీ దేవునితో యెషయా దేవునితో ఏం సంబంధం లేనివాడు, కానీ వినియోగించి వారు 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. బానిసలు అక్కడి నుంచి వారిని అందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ 70 సంవత్సరాలు వాడు శిక్ష జరిగింది. దీనికంత కారకులు ఎవడు? జెరొబోము స్టార్ట్ చేసి దాని ద్వారా ఈ విధంగా జరిగినది. దానికి కారణం చూసినట్టయితే ఈ విధంగా విభజన జరిగినది. కాబట్టి ఇతరులు చేస్తున్న వల్ల కారణం వల్ల కూడా మనం బాధలు ప్రభావం అవుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా క్రైస్తవులను జాతి విభేదనతో మరి ఈ కాలం మరి వారందరికీ కూడా శ్రమల పాలవుతున్నారు. మీరు చూసినట్టయితే ఎక్కడెక్కడో నిన్న ప్రదర్శనలో చర్చిల్ని మరి ధ్వంసం చేస్తున్నారు, బైబిల్స్ కూడా కాల్చివేస్తున్నారు. అది జరుగుతున్నది. ఇటువంటి విషయాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇతరుల ద్వారా మనం ఇంకో కారణం ఏమిటంటే న్యాచురల్ కెలామిటీస్, అంటే సహజంగా జరుగు ఈ వరదలు బాధలు. ఇప్పుడు చూసారంటే కోవిడ్ వచ్చింది, అది దేవుడు కావచ్చు సాతాను ఎవడున్నా కోవిడ్ వచ్చింది, ఎంతమంది చెప్పినాం, దానిపైన మనకేం కంట్రోల్ లేదు. కాబట్టి దాని ద్వారా కూడా మనం హింసింపబడుతున్నాం. అది కాకుండా ముఖ్యమైనది మన జీవితంలో ఏమిటంటే సాల్వేషన్, రక్షణ పొందినాం. రక్షణ పొందిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలి? రక్షణ పొందితే చాలు. దాని తర్వాత మనం రక్షణ పొందిన తర్వాత దేవుడు ఏ విధంగా ఒక శిల్పాన్ని చెక్కుతాడో అదే విధంగా మన జీవితాల్లో మార్పు చేస్తాడు. శిల్పి చెక్కినట్టు చెక్కి ఇన్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ హీ వాంట్స్ us. Why he wants us in the image of Christ? Because we are children of God. Once you have got salvation, you are child of God. So God wants you to be in His image. So to bring you into His image, He will shape you through these trials and temptations. మీరు మొదటిది రిపెంటెన్స్, దాని తర్వాత జస్టిఫికేషన్ అంటే యు ఆర్ ఫ్రీడ్ ఆఫ్ ఆల్ ద సిన్స్ వన్స్ యు యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్, అండ్ దెన్ సాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. దీస్ ఆర్ ద స్టేజెస్ త్రూ విచ్ వీ గో త్రూ ఇన్ అవర్ లైఫ్. That is, throughout the life you are going. So you are being tested by God. These tests are to bring you into the shape of His Son. So in the image of His Son. So one should not think in the image of Son means what? What exactly is the image of Son? Does it look like Jesus Christ physically? It is not physical. దేవుని స్వరూపంలో ఉండాలి, మనమందరినీ మార్చాలి అని దేవుడు ఒక శిల్పాన్ని ఏ విధంగా చెక్కుతాడు. ఇటువంటి బాధల ద్వారా మనం
షేప్ చేసుకుంటాడు, ఆయన ఇమేజ్ యేసు ప్రభువుకి. దట్ ఈస్ సాంక్టిఫికేషన్ ప్రాసెస్ అంటారు. ఆ సాంక్టిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ దీని ద్వారా అంటే దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. దే ఆర్ టెస్టింగ్ యువర్ ఫెయిత్. So many people in the Bible, their faith was tested, a number of them. So they are testing your faith. So due to that also we get into situations of trials, tribulations, కష్టాలు మరి ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి అది దేవుని ద్వారా వచ్చినది. So these are the things, these are the main causes of all facing trials and tribulations. మరి కొన్ని ఉదాహరణలు మనం చదివితే బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు వస్తుంది, వారి ప్రవర్తన ద్వారా మన జీవితంలో ఏ విధమైన గుణపాఠాలు మనం తీయాలి. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఇన్ ది బైబిల్ from whom we can learn how to tide over the difficulties in our lives and yet remain in God. దేవుని అంటే ఏ విధంగా? మొట్టమొదటిగా నేను యోబు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు చూసినట్టయితే యోబు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. యోబు చాలా నీతిమంతుడు. మీరు చూసినట్టు యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదివితే మీకు అంత క్లుప్తంగా తెలుస్తుంది దేవుడు ఏ విధంగా మరి అతన్ని శోధించి మరి శోధించలేదు, ఏ విధంగా మరి ఆయన టెస్ట్ చేశాడు విషయం. అతడు చాలా నీతిమంతుడు, దేవుని దృష్టిలో చాలా నీతిమంతుడు. అతనికి 3 కుమార్తెలు 7 కుమార్తెలు ఉన్నాయి. వేలు పాడి పంట క్యామల్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా ఆస్తిపరుడు ఆయన. కానీ ఆయన జీవితంలో మీరు చూసినట్టయితే ఎప్పుడు కూడా దేవునికి అర్పణించేవాడు పొద్దున్న సాయంత్రం. అది ఆచారం, యూదుల ఆధారం ప్రకారం ఆయన బలులు ఇచ్చేవాడు, ఆయన చేసేవాడు. సామాన్యంగా యూదులు ఏం చేశారంటే తమ పాపముల కొరకు వాడు అర్పణ చేసేవాడు. కానీ ఇతడు ఎంత నీతిమంతుడంటే తన కుమారులు కుమార్తెలు వారు కూడా పాపాలు చేస్తున్నారేమో అని వారికి కూడా ఉదయకాలమందు వారి కొరకు కూడా అర్పణ చేసేవాడు. అటువంటి నీతిమంతుడు అన్నమాట. పూర్తి ఈస్ట్, కంప్లీట్ ఈస్ట్, he was the richest person, or known to be a righteous man, was in the eyes of God. He knows him in the entire world. Nobody can be like him. So ultimately what happens? Every day, maybe I don't know when, once in a while God would have all the angels coming to him and he will have a talk, as you call it in maybe darbar or something. So all the angels came, and by the way, Satan is also an angel. సాతాను కూడా దేవదూతే, కానీ ఫాలన్ ఏంజల్. లూసిఫర్ అది వేరే కథ, ఏ విధంగా కింద పడి. సో హీ ఆల్సో కేమ్. సో వెన్ హీ వాస్ టాకింగ్, గాడ్ ఆస్క్డ్ హిమ్, సాటన్, వాట్ డిడ్ యూ డూ టుడే? అక్కడ ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకుని తన దేవదూతలతో ఉన్నప్పుడు సాతాను కూడా ఉన్నాడు. ఆ సాతాను అక్కడ వచ్చిన తర్వాత, సాతాను కూడా దేవదూతే, అది తెలుసుకోండి ఆ విషయం. అక్కడ వచ్చి నిలబడి ఉన్నాడు. అటు సమయంలో దేవుడు ఒక ప్రశ్నించాడు, సాటన్, వాట్ డిడ్ యూ డూ టుడే? డైలీ రిపోర్ట్. సో ఈ సెడ్, ఐ వెంట్ రౌండ్ ది ఎంటైర్ వరల్డ్, వాక్డ్ అరౌండ్, సా ఎవ్రీథింగ్ అండ్ కేమ్ బ్యాక్. అప్పుడు ప్రశ్నించాడు దేవుడు సాతాను, నువ్వేం చేసినావు? ఏం చేసినావు అంటే, నేను పూర్తిగా ప్రపంచంలో అక్కడిక్కడ సందరించి తిరిగి వచ్చానని అన్నాడు. అప్పుడు దేవుడు ఒక ప్రశ్న అడిగినాడు అన్నమాట, ప్రశ్నించాడు, సాతాను, నువ్వు నా సేవకుడు
జోబ్ను చూసివా అని అన్నాడు. ఎందుకు అడిగినాడంటే బికాస్ హీ వాజ్ ది మోస్ట్ రైచియస్ పర్సన్ ఆన్ ది వరల్డ్. కాబట్టి అడిగినాడు అనమాట, హావ్ యూ సీన్ హిమ్? సో Satan, as usual, said, yes, I have seen him. Oh, he's the richest man, he's a very fine man, he's a good man, this, that. But point at issue is that he's all good because you are protecting him. There's a hedge you laid around him. Because of that only is good. చూసారా, సాతాను కుయుక్తి ఏంటి? అన్నీ బాగున్నాయి, నేను చూసాను, మంచి మ్యాన్ దిస్ దట్. కానీ ఒక కారణం ఉన్నది, హెడ్జ్ ఉన్నదండి. మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది మీ మాట పగలిపోతుంది. సో ఈజ్ ఛాలెంజ్ గాడ్. ఈ టోల్డ్ హిమ్, లుక్, అదర్వైజ్ ఈ వాంట్ బి. సో గాడ్ సెడ్, ఓకే, నేను తీసేస్తాను, యాక్ట్ ఆన్ ఇట్. Let's see how it does. So God was testing Job. He had not committed any sin. Nothing was wrong with him. But God was testing Job. So he removed it. Then you see in the first chapter, it did at the end till 21st verse, how everything of us was gone. Everything. All his children, everything, all his whatever properties he had, all vanished in thin air. Various ways they will disappear. So that is how he came to that. అటువంటి సమయంలో ఇంత బాధలో ఉన్నప్పుడు మీరు 21వ వచనం చూసినట్టయితే, యోబు గ్రంథము 21వ వచనం ఆయన ఏమన్నాడు చూడండి. వాట్ డిడ్ జోబ్ సే when he was in such a distressed situation as he was? What did he say? He said, I came naked from my mother's womb and I go back naked. God giveth, God taketh away, blessed be the name of the Lord. That is the reaction. Reaction empty. దేవుడు, నేను దిగంబరిగా వచ్చినాను, దిగంబరిగా వెళ్ళనున్నాను. కాబట్టి దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుని నామం మహిమపరుచునుగా. This is the reaction. So in our lives too, when we face a situation like this, what is your reaction? Most of us run away from God. No, this God is no good, I'll go to that God. Go to worship, that's first reaction. Or you blame everything on God, or blame everything on Satan. But point at issue is that God was testing, for no fault of Job. Second point, you should know that Satan cannot do anything unless there is approval from God. మీరు చూసినట్టయితే 2వ అధ్యాయంలో చూసిన తర్వాత God tells him, you do everything to him physically, but you will not kill him. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడి విధంగా మనల్ని టెస్ట్ చేస్తున్నా, పరీక్ష చేస్తున్నప్పుడు మనం దేవుని నుంచి దూరపడుతున్నామా, లేకపోతే దగ్గరగా వస్తున్నామా? సాతాను చెప్తున్నామా? సాతాను చేయలేదండి. Job was not harassed by Satan by any chance. God has permitted him. He has done nothing without permission of God. His wife came. 2వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే జోబ్ కుమార్తె వచ్చి, భార్య వచ్చి ఏముందంటే, చాలేండి, ఇంకా చాలు, నువ్వు దేవుణ్ణి శపించి చనిపోయింది. సో దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వీ ఫేస్ ఇన్ అవర్ లైఫ్. సో అవర్ ఓన్ పీపుల్ విల్ కమ్, especially they'll come and say, no, don't go to that church, don't go to something else. Oh, this is useless. Are we into that kind of situation? If you are in such kind of situation, please know that God is there always with you. So this is Satan is doing. Satan cannot do anything without permission of God, without the knowledge and permission of God. You must remember that. Don't keep on blaming Satan all the time. Every time, oh, this happened, నాకు ఇది అడిగిందండి, అది ఇదిగా జరిగిందంటే సాతాను చేసినట్టు. Most of the time, I find people referring to Satan less to God. This equation has changed now.
So we must always depend on God. So He does for our good, for your sanctification and turning you into the image of God. ఇది మనము చూసుకోవాల్సిన విషయం. This is what we learned from Job. That you must have, yes, God gives and God takes away. Blessed be the name of the God. For everything, God. So this is one of the things we must learn from Job, that ultimately, whatever situation you are going through, ultimately what happens? మరి ఇటువంటి మరి దురదృష్ట దశకు వచ్చినా కూడా ఆయన ఫ్రెండ్స్ ఏమన్నారు? ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, వచ్చినారు, వచ్చి ఏమన్నారు వాళ్ళు? అది కూడా మాకు ఒక లెసన్ మనకు తెలుసుకోవాలి దీంట్లో. వాట్ డిడ్ దే టెల్? దే వెయిటెడ్ ఫర్ 7 days. దెన్ సెడ్ Job, you have done so many sins. You are a sinner, so God is punishing you. Ruthlessly. Without any sympathy, without any this thing, they have said, you are done wrong, you will be punished. They did not know that it was God who is testing. So similarly, self-righteousness అనేది మనలో ఉంటుంది, ఒక భావన ఉంటుంది. కొంచెం బైబిల్ ఎక్కువ చదువుకున్నానండి, కొంచెం నేను చర్చికి రెగ్యులర్గా పోతానంటే ఆ వ్యక్తి రాడు చర్చి, అతను ఇక్కడ రాడు, బైబిల్ చదవడు, కాబట్టి ఏం చేసినా కూడా ఆయన సిన్నరే. బట్ యువర్ సిన్స్ యూ డోంట్ ఎగ్జామిన్. ఓకే, నౌ ఐ బిన్ వార్న్డ్ అబౌట్ టైమింగ్, సో ఐ విల్ ఫినిష్. So when you see that, please don't criticize people. Be compassionate to them and help them out. Not like his 3 friends who came and started criticizing him, till God came and explained the whole thing and tells them, look, you better seek forgiveness from Job, then I will leave you. Then what happens is ultimately in the last chapter you say that he is restored with everything. Double that. So similarly, if you do that, God will bless you. So I want to talk about Paul also, but there is no time. But you see, the point at issue is Paul was a persecutor. If we read Acts, అపోస్తల కార్యంలో చూసినట్టయితే పాలు క్రైస్తవులనంతా సతాయించి వాడిని చంపేవాడు అనమాట. పాలు ఎటువంటి వాడు? మహాజ్ఞాని, గమాలీయేల్ వంటి టీచర్ ద్వారా నేర్చుకున్నవాడు, యూతుల పూర్తి విషయమంతా తెలిసినవాడు. యూ న్యూ ది కంప్లీట్ లా ఆఫ్ ద జ్యూస్, బట్ అల్టిమేట్లీ హీ వాజ్ ఆఫ్టర్ దెమ్. హీ సేస్ దీస్ క్రిస్టియన్స్ ఆర్ హెరిటిక్స్, అంటే దేవుని వాక్యం చెప్పేవారు కాదు, అపవాదులు, కాబట్టి వీరినందరూ చంపాలని, లేకపోతే యూదా వెళ్ళిపోతుంది. కాబట్టి హీ వాజ్ కిల్లింగ్. బట్ ఇఫ్ యూ గో త్రూ ఇన్ యాక్ట్స్ చూసినట్టయితే దేవుడు కనిపించినాడు. ఆన్ ద రోడ్ టు డెమాస్కస్ చాప్టర్ 6లో చూసినట్టయితే రోడ్ టు డెమాస్కస్ కనిపించాడు. మోషేకోసారి కనిపించినాడు, ఈయనకోసారి, అంతేగాని ఎవరితో కూడా డైరెక్ట్గా మాట్లాడినప్పుడు ఆయనలో పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది జీవితంలో. కాబట్టి అండ్ దెన్ హీ వాజ్ ద కాజ్ ఫర్ స్ప్రెడ్ ఆఫ్ ది క్రిస్టియానిటీ ఇన్ ద కంప్లీట్ రోమన్ ఎంపైర్. మీరు ఇక్కడ యాక్ట్స్లో చదివే అపోస్తల కార్యంలో చదివినట్టు ఈ విషయాలన్నీ మీకు తెలుస్తాయి. కాబట్టి గాడ్ యూజెస్ అస్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ అండ్ యూ గో త్రూ ఎ సిచ్యుయేషన్ లైక్ పాల్ ఇన్ దట్. I'm not going to get into details of that. You must all be knowing this. So these are 2 examples I would like to say. So in the modern world, when you are facing a situation like this, when challenges, as they call, you face challenges, you must face them, because God is with us and He will lead us, guide us. And you just set aside Satan. Satan is nobody, but God against Satan trying to teach you wrong things and lead you away from God. కాబట్టి మనం జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు దేవునిపైన ఆధారపడి, ఈ జోబు, పాల్ ఒక ఉదాహరణలుగా నేను చెప్పినాను. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో, కానీ మన దగ్గర సమయం లేదు కాబట్టి నేను దీంతో నేను సమాప్తి చేస్తున్నాను. కాబట్టి మనందరూ కూడా ప్రపంచంలో ఉన్నప్పుడు మనకు ఎప్పుడు కూడా ఇటువంటి బాధలు జరుగుతుంటాయి. కాబట్టి
మనం లూర్ ఆఫ్ ది మనీ అని కూడా నేను దాని గురించి చెప్పాలనుకున్నాను, కానీ టైం లేదు కాబట్టి నేను విడిచిపోతున్నాను. కాబట్టి ధనాపేక్ష కూడా మనకు దేవుడి నుంచి దూరం చేస్తుంది అనే విషయం. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ, మే యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్ అహెడ్. I'll finish the word of prayer. Gracious and Father, we thank you, praise you once again for the message you have given to us, Lord. We thank you for your goodness and love for this message, Lord. We thank you that while we are in the world, help us to guard ourselves from the world, but be in the world, Lord. We thank you that we'll be a beacons of light wherever we are and depend more upon you than anyone else, knowing that Satan is a defeated enemy whom you won on the cross of Calvary, Master. Thank you, praise you once again. Father, as we depart, we pray that let your presence go with us, Lord. All this we ask in Jesus' marvelous name. Amen. So we thank you and praise you. Thank you so much. Yeah. Another little testimony before we break off. You all know I had knee pain. All of you know I had knee pain. And somebody asked me the other day, how is your knee pain? I said, what? I don't have any knee pain. She said, you used to say you have knee pain. So I said, I don't have any knee pain. And that is because of all your prayers and the Word of God. See, the Word of God is the one that does it. So I've given cards to all of you. Read the Bible at least once in a year. Okay? And then as the thirst goes more, read it twice. And up till 3 times a day you can manage. It takes 1 hour, okay, to read it, 1.5 hours. I read it thrice, and the word healed me, and my knee is totally well because of the Word of God and your prayers. So this is what the Word of God does. So let us thank and praise God. Hallelujah. Rohantia kanshan sako shantia alobagashia bahaloa bagashan sua. My beloved children, kampahakorahantia kantua. I'm right here in your midst, apakashukantia, and I'm blessing each one of you. Kantokan sato adianta. I'm blessing each one of you. Kantia kantua. Anointing you, kantoharaha, and filling you, kantokan sato, so that you may walk karoha roha andabakasua rugantia kampaha. My beautiful daughter Veronica, kampaha koraha. I'm blessing you for your faithfulness. Rahampaka sato, and Ebenezer, my son, kantoka sato. Don't give up, kashoto. Hold on to the living God, karoha riha, and I will complete what I've started in your life, karokantia akoshahansa. My grace be upon you. My blessings be upon you. My loving kindness be upon you. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name, amen. Hallelujah. Hallelujah. Please have now, John. Now it's late, John. No, let him go properly. Hello. Just Karna. There's a song, and he is waiting, so please, because the tea gets cold if you delay. థ్యాంక్ యూ పాస్టర్ గారు, పాస్టర్మ. దేవుని మహిమపరచాలని కొంత మనసులో ఆశ, ఉత్సాహం కలిగింది. ఇప్పటివరకు మనము విన్న వాక్యంలో మనకు తెలిసింది ఏంటి? మనము జనరల్గా ప్రతి ఒక్క మనిషి నా దగ్గర డబ్బు ఉండాలి, నేను ధనవంతునిగా ఉండాలి, అందరూ నన్ను చూడాలి,
అనే ఒక గొప్ప కోరిక, ఆశ ఉంటుంది. కానీ మనము దేవుని వెంబడించినప్పుడు అలాంటి ఆశ మనలో చచ్చిపోతుంది ఆటోమేటిక్గా. కానీ దేవుడు గొప్ప ధనవంతుడు కాబట్టి మనందరికీ ఇవ్వగలిగినంత సమృద్ధి ఆయన దగ్గర ఉంది అనే అంశం మనం మర్చిపోతాం ఎప్పుడు లోకంలో ఉన్నప్పుడు. కనుక లోకంలో ఉండకుండా మనము ఎప్పుడు దేవుని వైపు చూడాలి, ఎప్పుడు దేవుని వద్దకు రావాలి అనే ఆశ మనలో ఉన్నప్పుడు ఇట్టి దురాశ కానీ, దుష్టుల సహవాసం కానీ, దుర్మార్గుల మార్గంలో కానీ మనం నడవకుండా మనము దేవుని మార్గంలో మారుతాం. కాబట్టి దేవుని ఆశ్రయించవలసిందిగా, దేవుని దగ్గరికి రమ్మని ఒక తపనతో రాసిన ఈ యొక్క పాటను మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. ఇది దేవునికి మహిమ కలగాలని ఆశపడుతున్నాను. శ్రీ యేసు సన్నిధి చేరా వేగరమే ముందుకు రారా, నీ ఆత్మరక్షణ కొరకై త్వరపడి పరుగిడి రావా. శ్రీ యేసు సన్నిధి చేరా వేగరమే ముందుకు రారా, నీ ఆత్మరక్షణ కొరకై త్వరపడి పరుగిడి రావా. నీకై చాచిన హస్తములా నీ కొరకు వీక్షించు కన్నులా, నీకై చాచిన హస్తములా నీ కొరకు వీక్షించు కన్నులా, ఆంతర్యము గ్రహించుమా, ఆంతర్యము గ్రహించుమా, ఈ క్షణమే యేసయ్యను చేరుమా, ఈ క్షణమే యేసయ్యను చేరుమా. శ్రీ యేసు సన్నిధి చేరా వేగరమే ముందుకు రారా, నీ ఆత్మరక్షణ కొరకై త్వరపడి పరుగిడి రావా. నీ హృదయమందున క్రీస్తును నిలిపి, నీ బాట మాటలో క్రీస్తును చూపి, నీ హృదయమందున క్రీస్తును నిలిపి, నీ బాట మాటలో క్రీస్తును చూపి, జీవించుమా ఇలలో, జీవించుమా ఇలలో, స్థిరపరచుమా నీలో, స్థిరపరచుమా నీలో. శ్రీ యేసు సన్నిధి చేరా వేగరమే ముందుకు రారా, నీ ఆత్మరక్షణ కొరకై త్వరపడి పరుగిడి రావా, త్వరపడి పరుగిడి రావా. హల్లెలూయా.